నిజామాబాద్ లో లాకప్ డెత్, పోలీసుల కస్టడీలో యువకుడు మృతి, గల్ఫ్ ఏజెంట్ గా ఉన్న సంపత్, బాధితుల ఫిర్యాదుతో అరెస్టు, పోలీసులే కొట్టి చంపారంటున్న కుటుంబ సభ్యులు, గుండెపోటుతో మృతి చెందాడంటున్నటువంటి సిపి, డెడ్ బాడీతో ప్రభుత్వ హాస్పిటల్లో ముందు ధర్నా. నిన్న నిజామాబాద్ లో లాకప్ డెత్ జరిగింది. యువకుడు 34 సంవత్సరాల యువకుడు, పోలీసులేమో హార్ట్ అటాక్ తో చనిపోయిండు, చెస్ట్ పెయిన్ వస్తున్నది, చేతులు మొత్తం లాగుతున్నాయనంటే హాస్పిటల్ తీసుకొని పోయినామని చెప్తున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి యువకుడు మరి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. నిజామాబాద్ జిల్లా 1 టౌన్ పోలీసుల కస్టడీలో ఉన్న సంపత్ అనే యువకుడు శుక్రవారం మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ 34 అనే యువకుడు శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతని ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన 2 బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంపత్ తో పాటు మరో ఏజెంట్ పై 10 రోజుల క్రితం కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. అయితే బాధితుల డబ్బుల రికవరీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ నిమిత్తం 2 రోజుల క్రితం కోర్టు అనుమతితో కస్టడీ తీసుకున్నారు. విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం సంపత్ ను తన స్వస్థలమైన జగిత్యాలకు తీసుకువెళ్లారు. గురువారం రాత్రి 9:45 తిరిగి సైబర్ క్రైమ్ పోలీసులు స్టేషన్ కి తీసుకొచ్చారు. కొద్దిసేపటికే తన చెయ్యి నొప్పిగా ఉందని నిందితులు చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్ది సమయానికి సంపత్ మరణించాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారట. మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు? కుటుంబ సభ్యులు పోలీసు వాళ్ళే మస్తుగా కొట్టిండ్రు, కొట్టడం వల్లే ఆయన దెబ్బలు ఉన్నాయట, ఒంటి మీద దెబ్బలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన పోలీసులు కొట్టినట్ట కొట్టనట్లా ఏం చేయాలి? ఇప్పుడు విచారణ చేయాలి. విచారణ చేసి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలా. ఆయన కేవలం కస్టడీలోకి తీసుకున్నారు, ఇంకా నిందితుడిగా పరిగణించలేదు. వేరే దేశాలకు వెళ్ళేటటువంటి ఎవరెవరైతే ఉంటారో గల్ఫ్ దేశాలకు పోయేటోళ్ళకి వాళ్ళకి ఏజెంట్ గా పనిచేస్తారు. సరే, వాళ్ళ దగ్గర కొద్దిగా పైసలు తీసుకున్నాడు, వాళ్ళ దగ్గర మోసం చేసిండు. అయినా కానీ మరి పోలీసులు ఏమో కొట్టలేదు అంటున్నారు. 2వ పేజీలో కూడా ఒకసారి చూద్దాం. మొత్తం అసలు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు. వాస్తవంగా చెప్పాలంటే మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ఆయన పదవినే కాపాడుకునేదానికి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా ఇవన్నీ ఏడా ఏం జరిగిందనేది ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏం జరిగిందనేది ఎవరు చెప్పాలి? సంపత్ మృతిపై కలకలం. సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న సంపత్ అనే నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసుల వర్గాలు చెప్తున్నాయి. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ ఎదుట శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీసులు తీవ్రంగానే కొట్టడంతోనే మృతుడు భార్య ఆరోపించారు. తన భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు మృతదేహాన్ని అప్పగిస్తున్నారని గుండె విల్సేలా రోధించారు. తమకు న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం పోలీసుల టార్చర్ వల్లే చనిపోయాడని, సంపత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ వద్ద పోలీసులు బాగా మోహకరించారట. ఇక గుండెపోటుతోనే మృతి చెందిందని చెప్పి సిపి సాయి చైతన్య చెప్తున్నాడు. అధికారులు తేల్చాలి, ఆడున్నటువంటి హెల్త్ సంబంధించినటువంటి అధికారులు తేల్చాలి. ఎట్లయితుందనంటే పోలీస్ స్టేషన్లో తీసుకపోయి కొడుతున్నారు. కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు కాదు కానీ కొన్ని పోలీస్ స్టేషన్లలో బూతులు కూడా తిడతారు. ఇక బూతులు తిడతారు, కొడతారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి చట్టాన్ని ఎందుకు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారో తెలియదు. ఆల్రెడీ కోర్టుకు పంపించిండ్రు, కోర్టుకు పంపిస్తే రిమాండ్ విధించింది. లేదు మాకు ఆ కస్టడీ కావాలి, మేము కొద్దిగా చేయాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పేసి తీసుకుపోయిర్రు. మరి ఏం జరిగింది? కొట్టకుండానే ఉన్నారా? తిట్టకుండానే ఉన్నారా? బూతులు కొంతమంది అయితే అసలు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతారు. అందరిని అంటలేం. కొందరు అరే ఏడికెళ్ళి మరి ఎంత పైసలు తీసుకున్నాడు, తీసుకున్న పైసలు ఏడబెట్టిండు, ఉన్నాయా, ఖర్చు అయిపోయినాయా, లేకపోతే ఏంది కథ అనేది ఇవన్నీ చేయాలి, విచారణ ఇవన్నీ చేయాలి. కానీ తిట్టుడు కొట్టుడు చేస్తే ఇప్పుడేమో గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు. మరి ఎవరు తేల్చాలి దీన్ని? ఎవరు తప్పు ఉందని చెప్పి ఏడ తేల్చాలి? సిట్టింగ్ జడ్జితో విచారణ చేపియాలి, ఏం జరిగింది అనేది చేపిస్తే నిజంగానే కొట్టినరా లేదా, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది.
బాడీ మీద మొత్తం కొట్టినటువంటి గాయాలే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక సంపత్ గుండెపోటుతోటే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలిందని చెప్పి కూడా సిపి సాయి చైతన్య వెల్లడించారట. ఆల్రెడీ రిపోర్ట్ వచ్చిందట, రిపోర్ట్ వచ్చింది, డాక్టర్లు కూడా నిర్ధారించారట. మరి సంపత్ ఆసుపత్రికి వెళ్లడం సీసీటీవీలో రికార్డ్ అయిందన్నారు. సంపత్ ఆసుపత్రికి వెళ్ళాకే కుప్పకూలడంతో డాక్టర్లు సిపిఆర్ చేశారని, చికిత్స అందిస్తున్న సమయంలో సంపత్ మృతి చెందాడని సిపి తెలిపారు. అలాగే ఉద్యోగాల పేరుతో సంపత్ నిరుద్యోగులను మోసం చేశాడని, పోలీసుల విచారణలో నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడని కూడా నిజామాబాద్ సిపి సాయి చైతన్య చెప్పుకొచ్చాడు. అంతకు ముందు మృతుడు సంపత్ మృతదేహానికి 3 ప్రత్యేక డాక్టర్లతో పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం పోస్ట్ మార్టం రిపోర్ట్ ను సిపి సాయి చైతన్యకు మరిగా అందించారట. ఏదేమైనా కానీ ఇక మరి ఎందుకంటే స్టేషన్లో చచ్చిపోయింది అని అంటే మాత్రానికి అది కొద్దిగా కలకలం రేపుతుంది, వేరే దానికి దారి తీస్తుంది. మరి ఇక్కడ కుటుంబ సభ్యులు ఒకటి చెప్తున్నారు, పోలీసులు ఒకటి చెప్తున్నారు, మరి డాక్టర్లు కూడా నిర్ధారించారని చెప్తున్నారు. కానీ మరి ఇక కథ యాడికి పోతుందో ఇక చూడాలి. ఏదేమైనా కానీ నిన్న నిజామాబాద్ లో మాత్రానికి ఆ స్టేషన్లోనే స్టేషన్కి వెళ్ళి ఆడికి వెళ్ళి తీసుకుపోతుంటే మార్గం మధ్య కొద్దిగా పోయిర్రు, పోవుడితోటే చనిపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త కొంత సంచలనంగా మారింది.